నేను చెప్తా ఉన్నా కదా, ఈ బీసీల నోట్లో మట్టి కొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నిన్న పంచుకున్నటువంటి సంపాదన, మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో ఎస్ఎల్బిసి పూర్తి చేయడానికి 4,500 కోట్ల రూపాయలు అదనం. ఏది అంచనాల పెంపు. ఎందుకు జరిగింది అంచనా అంటే గత పాలకులు చేసిన తప్పు. గత పాలకుడు తప్పు చేసి బీసీ ఉంది అంట అన్నది పైసలు పోయి కేసీఆర్ ఇంటికి కూర్చున్నారప్ప అవి వాళ్ళ ఆస్తులు తప్పు అయిపో. గత పాలకుడు ఎంత సింపుల్ గా చెప్తాడు. గత పాలకుల్లో ఎవడున్నాడా? మీరే కదా. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల ఇప్పుడు ఏడున్నారు? ఈయనే ఉన్నారు కదా. వీళ్ళే వాళ్ళ గత పాలకులని చెప్తా ఉన్నారు. ఒక్క 4,000 కోట్ల రూపాయలు అంచనాలు పెంచారు. కానీ ఈ బీసీ బిడ్డలు చదువుకునే బండ్లకు ఎనడానికి ఒకనాడు అంచనా పెంచిరా? ఈ బీసీ బిడ్డలు పోయే దావకాలకు ఎనడానికి ఒక అంచనాలు పెంచిరా? ఎక్కడ ఉన్నాయా చరిత్రలో? ఇదంతా దొంగ రాజకీయం. ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే రాజకీయం. కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు జరుగుతా ఉన్నాయి సోదరులారా. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి అంతే. ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోరు. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొల్పు రాలే. మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానంలో ఖచ్చితంగా ఎక్కకపోతే బాధంతా చెప్తా ఉన్నా. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నంటే, నేను చేయబోతున్నటువంటి ప్రయత్నం, మనందరి సహకారంతో చేయబోతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. ఇప్పుడు వాళ్ళ ముంగట్టున్నది ఒకటే ఆప్షన్, తీన్మార్ మల్లన్నను కథమన్న చేయాలి, క్యారెక్టర్ అంటే దెబ్బతీయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను 2 ఆప్షన్లు. కానీ గంట కంటే ముందు నేను మీ పని చేస్తా, గుర్తుపెట్టుకోండి. మీకు ఆలోచన వచ్చే గంట కంటే ముందే మీ పని చేస్తా. మీరు చేసిన దోపిడీ, మీరు చేసినటువంటి ఇలా మంత్రి పదవుల విషయంలో కూడా నేను మాట్లాడుతూ ఉంటే 6 మంత్రి పదవులు నేను మొన్న ఎవరు జయంతి ఉందని మనది బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్షుడి రిపోర్టు ఉంది. 51% గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ఏబిసిడి కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసిన అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ఆ రోజు నేను మాట్లాడింది, మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రు అని. లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రు అని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు పోకు, నీ ఇప్పు నేను పోగుతా. ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోతే అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్ష
డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని. మేము బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈ రోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెట్టుకురు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అధికారిక వెబ్సైట్లలో లేదు. కేవలం ఆ కుటుంబం వాళ్ళ ట్రెజరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు. మేము అట్లా చేయడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగినరో, నివేదిక 4 వాల్యూమ్ల రూపంలో ఉంది. 3 వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది, డీటెయిల్స్ ఉన్నాయి. 4వ వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వం కస్టోడియన్. ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా. ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్నా మొత్తం ఇస్తాం. కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం. దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో, మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో. మేము పక్కా సమాచారాన్ని సేకరించినాము. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 1.20 మాత్రమే పాపులేషన్ పెరుగుతా వచ్చింది. పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది. చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది. ఓన్లీ 1.2% ఓన్లీ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. దట్ ఈస్ వై 2011 the population is 3.50 crore plus. Today the population is 3.70 crore plus. That's all. This is what actual report. Why should I reduce the population? What is the point? నాకు పోయేదేముంది? ఈ రోజు 56% బీసీలు అని చెప్పిన, 3 లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన, 3 లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షల జనాలు. సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈయనల గురించి నేనెందుకు చెప్తుంటే అధ్యక్ష?